హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి కొద్దిగా లేట్ అయిపోయింది మళ్ళీ. సో మీ అందరూ ఓపికగా వెయిట్ చేసి జాయిన్ అయినందుకు క్లాస్లోకి ధన్యవాదాలు. సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతం రెండవ స్కందంలో 7వ అధ్యాయంలో 26 మరియు 27 రెండు శ్లోకాలని చర్చించుకుంటామండి. ఈ రెండు శ్లోకాలని చర్చించుకునే కన్నా ముందు మంగళాచరణ చేసి మనం చర్చను ఆరంభిద్దామంట. సో ఈరోజు నుంచి కృష్ణుడి లీలల్ని చర్చించుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు నుంచి అంటే మనము 26వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దామంట. రెండవ స్కందం 7వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి. సో ఈరోజు 26 మరియు 27 రెండు శ్లోకాలు చూసుకుంటాము. ఎందుకంటే ఇందులో కృష్ణుడి లీలలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని అవతారాల గురించి చర్చించారు ఇప్పటివరకు. ఇప్పుడు కృష్ణుడు బలరాముడి గురించి చెప్తారు. ముఖ్యంగా కృష్ణుడి లీలలు ఉంటాయి. దీని తర్వాత ఇంకా కొన్ని అవతారాలు ఉన్నాయి, అవి మనం తర్వాత చూద్దామంట. సో ఓన్లీ కృష్ణుడి లీలలే 26 నుంచి తీసుకొని 35వ శ్లోకం వరకు ఉన్నాయంట. ఆల్మోస్ట్ 10 శ్లోకాలు ఉన్నాయి. సో వీటిని మనము రోజు 2-3 అలా శ్లోకాలు చూసుకొని 4 రోజులు కృష్ణుడి లీలలు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. కొంచెం స్లోగా వెళ్దాము. దీని ద్వారా మనము రెండు కవర్ అయిపోతాయి. మనకి భాగవతం కూడా మనం సీక్వెన్స్లో వెళ్తున్నాము. అలాగే కృష్ణాష్టమి జన్మాష్టమికి కూడా మనము దానికి తగ్గట్టుగా మన మనోచేతనాన్ని కూడా తయారు చేసుకుంటున్నాము కృష్ణుడి లీలలు విని. సో మరి ఈరోజు ఆరంభిద్దామంట 26వ శ్లోకం నుంచి. భూమే సురేతరవరుతా విమర్దితాయ క్లేశవ్యయాయ కలవ్యాసిత కృష్ణకేశః జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గః కర్మాణి చాత్మమహిమోపనిబంధనాని. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మరి కృష్ణుడు ఇలా ఎప్పుడు అవతరిస్తాడు. భూమే సురేతరవరుత, భూమిని ఎప్పుడైతే సుర ఇతర అంటే సురులు కాదు, ఎవరైతే భగవంతుడు భక్తులు కాకుండా అభక్తులు, నాస్తికులు, అధర్మీయులు, అసురులు, రాక్షసులు ఇలాంటి వారు ఎప్పుడైతే పెరిగిపోతారో భూమిని పరిపాలించే రాజుల రూపంలో, అప్పుడు భూమి భారం పెరిగిపోతుందంట. ఆ భారాన్ని తగ్గించడం కోసం కృష్ణుడు అప్పుడు ఎంతో సుందరమైన అవతారం గ్రహిస్తాడంట. అదే శీతకృష్ణ క్లేశ, ఎంతో అద్భుతమైన సౌందర్యవంతమైన శీత కృష్ణ అంటే ఇంకొక అర్థం కూడా ఏంటంటే నల్ల. అలాగే కేశ అంటే కేశవాలు, అంటే ఎంతో మంచి సౌందర్యమైన కేశవాలు ఉంటాయంట ఆయనకి. అందుకే కేశవ అని కూడా ఆయన పేరు. అవునా? సో భగవంతుడు కృష్ణుడే కాదు, ఇక్కడ బలరాముడు కూడా ఇద్దరిని ఒకటి ఉద్దేశించి చెప్పారనమాట.
మనకు అదే చెప్తున్నారు. భగవంతుడు కృష్ణుడు బలరాముడు ఇద్దరికి మంచి ఎంతో అందంగా ఉంటారు. మరి వాళ్ళ కేశాలు ఎన్నో ఎప్పుడూ సుందరంగా నల్లగా ఉంటాయి. కృష్ణ అంటే నల్లగా కేశవాలతో భగవంతుడు ఒక అవతారాన్ని అంటే కృష్ణ బలరాముల అవతారాన్ని ఇక్కడ గ్రహించి అవతరిస్తాడు ఈ భూమి మీదికి ఈ యొక్క భారాన్ని తగ్గించడానికి. అంతేకాకుండా ఇంకా ఏంటంటే ఏం రాశారంటే ఇది భగవంతుడు తన అసలైన రూపం ఎలాగైతే భగవద్ధామంలో గోలోక బృందావనంలో ఉంటాడో అలాగే కృష్ణుడు అవతరిస్తాడు. ఇంకొక కారణం ఏంటంటే తన యొక్క లీలలు అద్భుతమైన లీలను ప్రదర్శించడానికి అద్భుతమైన లీలల ద్వారా ఒక సాధారణ బద్ధజీవుల్ని ఆకట్టుకోవడం, అలాగే తన భక్తులకు ఆనందాన్ని ప్రసాదించడం కోసం ఇది ముఖ్యమైన కారణం అంట. భూమి యొక్క భారాన్ని తగ్గించడం అంటే అసురుల్ని వధించడమే కాకుండా దానికన్నా ముఖ్యమైన కారణం భక్తులను ప్రసన్నం చేయడానికి, వారితో ఆదాన ప్రదానం చేసుకోవడానికి, వారితో లీలలు చేయడానికి. అందుకే ఎన్నో అసాధారణమైన అద్భుతమైన ఆకర్షణీయమైన లీలలు చేయడానికి భగవంతుడు వస్తాడంట. ఆయన లీలలు చూసి ఎవ్వరూ ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించే అంత వర్ణనకే అతీతంగా అంటే ఎంతో గొప్పగా అనమాట. ఎంత గొప్ప భగవంతుడు అది కూడా మనం ఆ గొప్పతనాన్ని కూడా మనం వర్ణించలేమంట. అంత గొప్పగా భగవంతుడు లీలలు చేస్తాడని ఇక్కడ రాశారు. సో దీన్ని చర్చించుకుందామంట ఫస్ట్. సో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు అనమాట. ఇలా కృష్ణుడు బలరాముడు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో అద్భుతంగా సుందరంగా ఉండడం, వాళ్ళ యొక్క రూపం ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ రాసింది ఏంటంటే వాళ్ళ జుట్టు వాళ్ళ కేశాలు నల్లగా ఉంటాయని. అవునా? ఎప్పటికీ ఇప్పుడు కృష్ణుడి యొక్క శరీరం ఎప్పుడైనా నవ యవ్వనంచ ఎలా అంటారో మన బ్రహ్మసంహితలో బ్రహ్మదేవుడు గోవిందం ఆదిపురుషం తమహం భజామి, ఆ గోవిందం ఆదిపురుషుని నేను భజిస్తున్నాను. ఆయన ఆదిపురుషు అంటే అందరికన్నా వయస్సులో అందరికన్నా ఎక్కువ అయిందే. అంటే అనాది కాలం నుంచి ఉన్నాడు కదా భగవంతుడు, ఆయన అందరికన్నా ముందు నుంచి ఉన్నాడు, ఆదిపురుషుడు ఆయనే. కానీ ఆయన ఎప్పుడు నవయవ్వనంచ అంటే ఎప్పుడు నవయవ్వనంతో ఉంటారు, ఎప్పుడు ఫ్రెష్ యూత్. ఆయన ఎప్పుడు ముసలివాడు అవ్వడు అనమాట. భగవంతుడు ఎప్పుడు ముసలివాడు అవ్వడు, ఆయన ఎప్పుడు నవయవ్వనంచ అనమాట. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. అది భగవంతుడే కాదు తన శుద్ధ భక్తులు కూడా ఎవరైతే చిన్మయ జగత్ అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక జగతంలో ఉండేవారు కూడా వారు కూడా అలాగే ఉంటారంట. అక్కడ కూడా ఈ ఓల్డ్ ఏజ్ అంటే ముసలితనం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ముసలితనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక లక్షణం ఏంటంటే మన జుట్టు అనేది ఏంటంటే నల్లగా ఎంత నల్లగా ఉన్నా మీ జుట్టు యవ్వనంలో అది ముసలితనంలో తెల్లగా మారిపోతుందన్నమాట. అదొక లక్షణం. ఇప్పుడు కలియుగంలో ముందే వచ్చేస్తున్నాయి అనుకోండి తెల్లెంట్రుకలు, మామూలుగా అదొక లక్షణం అనమాట. అందుకే కదా చాలామంది నల్లగా జుట్టు ఉండాలనేసి హెయిర్ డే వేసుకుంటారు. అంటే ఎవరికి తెలియకూడదు నా వయస్సు ఎంతో, నేను ముసలోడిని అయిపోతున్నాను అనేసి, ఎప్పుడు యంగ్గా కనిపించుకోవాలని. అంటే అదొక ఆత్మ లక్షణం. యాక్చువల్లీ ఆత్మ ఎప్పుడైనా ఆధ్యాత్మిక శరీరంలో ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు, విష్ణుదూతలు ఎప్పుడైతే మనం 6వ స్కందంలో చదువుకుంటామో అజామిలని రక్షించడానికి యమదూతల నుంచి విష్ణుదూతలు వస్తారు ఇక్కడికి. అప్పుడు వారి యొక్క వర్ణన ఉంటుంది అనమాట. వాళ్ళు చూడడానికి ఎంత సుందరంగా ఉంటుంది. ఆ యమదూతలు కూడా ఆకర్షితులైపోతారనమాట. అరే ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చేసారు, ఎంత సౌందర్యంగా ఉన్నారు, ఎంత ప్రకాశవంతంగా ఉన్నారు, ఎంతో అన్ని రకరకాల ఆభూషణాలతో ఆభూషితమై ఉన్నారు, ఎవరు వీరు, వీళ్ళ చేతిలో ఇంకా శంఖ చక్ర గద పద్మాలు ఉన్నాయి, వీరు ఎవరు అసలు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళే ఆశ్చర్యానికి గురవుతారనమాట. వాళ్ళే ఆకర్షితులైపోతారు. అతల్ని అంత ఆకర్షణీయంగా ఉంటారనమాట విష్ణుదూతలు కూడా. మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా మరి భగవంతుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడు. అలా విష్ణుదూతలు కూడా ఎప్పుడు యవ్వనంగా ఉంటారనమాట. ఆ విషయం కూడా చెప్పారు ఇక్కడ. అలా ఆధ్యాత్మిక జగత్తులో ఎవరు అక్కడ ముసలితనం అనేది ఉండదు కదా, ముసలితనం అనేది ఉండదు కనుక ఎవరు ముసలి వాళ్ళుగా మారారనమాట, ఎప్పుడు నవయవ్వనంగా ఉంటారు. సో ఇక్కడ మీరు చాలామంది కోరికలు ఉన్నాయి కదా, ఎప్పటికీ నవయవ్వనంగా ఉండాలంటే ఎంత ముసలోడైనా కానీ విగ్గులు పెట్టుకొని కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు సినిమాల్లో, ఇంకా యంగ్ అన్నట్టుగా. ఇంకా వారిని చూసి చాలామంది హెయిర్ డైలు పెట్టుకొని అంటే నల్ల రంగు వేసుకుంటారు కదా జుట్టుకి, నల్ల రంగు వేసుకొని ఇంకా యంగ్గా ఉండాలండి, యంగ్ లాగా టీషర్ట్లు అలాంటి దుస్తులు కూడా ధరించి తిరుగుతూ ఉంటారు వాళ్ళు జనాలు, యంగ్గా కనిపించాలని. మీకు అంతగా కోరిక ఉంటే యంగ్గా ఉండాలి అని భగవద్ధామానికి వెళ్ళండి, భగవంతుడి కృష్ణుడికి భక్తి చేసుకోండి, భగవద్ధామానికి వెళ్ళండి. ఇంకా మీ జీవితాంతం యంగ్గా ఉండొచ్చు మీరు, ఎప్పటికీ ఎల్లప్పటికీ, ఎప్పటికీ మీ ముసలితనం రాదు.
అది అసలైన పద్ధతి. ఈ హెయిర్ డై వేసుకోవడం వల్ల ముసలితనం పోదు, అది లోపల నుంచి ముసలివాడే, ముసలి అతనే, అవునా? సో అందుకనే భగవంతుడు ఇదన్నమాట ఒక భేదం, భగవంతుడి యొక్క గొప్పతనం, ఆయన విశేషత. ఆయన ఎప్పుడు ఆయనకి ముసలివాడు కావడం అనమాట. ఆ విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరైనా భగవంతుడు నేను అన్నాడు అనుకోండి, మీరు చూడొచ్చు మరి అతను ముసలివాడు అవుతున్నాడా, మరి హెయిర్ డే పెట్టుకుంటున్నాడా, హెయిర్ డే వేసుకుంటున్నాడా. ఒకవేళ ఇంకా హెయిర్ డే వేసుకొని ఇంకా యంగ్గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు, భగవంతుడు అని చెప్పుకుంటున్నాడు అనుకోండి, ముసలివాడు అయిపోతే మాత్రం అతను భగవంతుడు కాదు. భగవంతుడికి ఎప్పుడు ముసలితనం ఉండదు అనమాట. మీరు కృష్ణుడిని చూడండి, ఎప్పుడైనా యంగ్గా కనిపిస్తాడు. మీరు ఏ పెయింటింగ్ అయినా చూడండి కృష్ణుడిది. మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు ఆయన వయస్సు 125 ఏళ్ళు. అప్పటికి ఆయన మునిమనవళ్ళు కూడా ఉన్నారు, ఆయనకి మనవళ్ళు మునిమనవళ్ళు. అయినా కానీ ఎంత యంగ్గా కనిపిస్తాడు కృష్ణుడు, అవునా? సో అదనమాట. సో ఎందుకు అంత యంగ్గా ఉంటాడు కృష్ణుడు అంటే ఆయన ఒక రూపం. విష్ణుదూతలు కూడా యంగ్గా ఉంటారు. ఎందుకు అంటే యవ్వనంగా ఎందుకు ఉంటారంటే ఆయన రూపం ఏదైతే శరీరం ఉందో అది ఆధ్యాత్మిక శరీరం, అది భౌతిక దేహం కాదు, ఆధ్యాత్మిక శరీరం. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో, అద్వైతవాదులు, నిరాకారవాదులు, మాయావాదులు అందరూ ఒకటే రకం. సో వీరేం చేస్తారంటే వీరేమంటారంటే ఆ నిరాకార బ్రహ్మం స్వరూపాన్ని ఆకారాన్ని దాల్చి ఒక అవతారంగా ధరించి ఈ భూమికి వస్తారు. ఆ అవతారం కూడా భౌతిక దేహాన్ని ధరించవలసి వస్తుంది. వారికి కూడా భౌతిక దేహం అంటే కృష్ణుడికి రాముడికి కూడా భౌతిక దేహం ఉందని వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఇది వాళ్ళ ఆలోచన విధానం. కృష్ణుడి రాముడికి కూడా ఇలా కృష్ణుడికి కూడా భౌతిక దేహమే ఉంది, వారికి కూడా కాకపోతే వారి దేహం సత్వగుణంతో తయారై ఉంది అంతే అని చెప్తారు. కానీ అలా కాదండి. మీరు ఎంత సత్వగుణంతో మీ శరీరం తయారైనా అంటే 3 గుణాలు ఏ గుణంతో ఎక్కువ ప్రభావితమైనా కానీ ఆ శరీరం అనేది భౌతిక శరీరం అయితే అది ముసలి శరీరంగా మారాల్సిందే, ముసలితనం అనేది రావాల్సిందే ఆ శరీరానికి. ఈ ప్రతి భౌతిక వస్తువు, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది ఎల్లప్పుడూ చేంజ్ అవుతూ ఉంటుంది, పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఏ వస్తువునైనా చూసుకోండి. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ కొంటారు, 4 ఏళ్ళ తర్వాత దేనికి పనికి రాకుండా పోతుంది, పనిచేయదు సరిగ్గా, ముసలిది అయిపోయిందనమాట. అంటే పరివర్తన ఎప్పుడు అది యంగ్గా ఎప్పుడు అది ఫాస్ట్గా ఉండదన్నమాట. అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు, పరివర్తన జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రకృతిలో ఏ జడ వస్తువు, ఏ భౌతిక వస్తువు అయినా సరే అది క్రమక్రమంగా దినాల కొద్దీ దాని యొక్క పరివర్తన అనేది జరుగుతుంది. అలాగే మన శరీరం కూడా ప్రతి క్షణం పరివర్తన జరుగుతుంది, అది మెల్లిగా ముసలితనం వైపు వెళ్తుందన్నమాట. అందుకే మనం ఎవరన్నా అడుగుతాం కదా ఇంగ్లీష్లో అయితే హౌ ఓల్డ్ ఆర్ యూ అని, హౌ యంగ్ ఆర్ యూ అని అడగరు, హౌ ఓల్డ్ యూ ఆర్ అని. ఎంత 4 ఏళ్ళ వయసు ఉందా కానీ పిల్లాడిని ఏమడతారు, హౌ ఓల్డ్ యూ ఆర్ యూ. ఓల్డ్ అంటే ముసలితనం కదా, ఎంత వయస్సు ఉందని అడుగుతారు కదా. సో ఈ యొక్క శరీరం ఏంటంటే ముసలితనం రావాల్సిందే. భగవంతుడికి ముసలితనం లేదంటే ఆయన శరీరం అనేది ఆధ్యాత్మిక శరీరం. భగవంతుడు ఏంటి, ఆయన భక్తులు విష్ణుదూతలు కూడా ఆధ్యాత్మిక శరీరం అని మాకు అర్థమవుతుంది, అదనమాట. సో అందుకనే ఎవరైనా ఇలా ఆ నిరాకార బ్రహ్మం ఒక భౌతిక ఆకారాన్ని స్వీకరించి, భౌతిక దేహాన్ని స్వీకరించి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి అవతరిస్తారు అని ఇలా పిచ్చి పిచ్చి వాక్యాలు చేస్తే ప్రభుపాల ద్వారా అంటారు దాన్ని అబ్సర్డ్. ఇది క్వైట్ అబ్సర్డ్. అబ్సర్డ్ అంటే చెత్త, అబ్సర్డ్ అంటే చెత్త విషయం, ఇలా చెత్త వాక్యాలు చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాలు రాసి నేను చెప్తున్నానండి, వేరే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎందుకు అవతరిస్తాడు. భగవంతుడికి ఎంతో శక్తి ఉంది. ఆయన భగవద్ధామంలో కూర్చొని మీరు చూశారు, ఎంతెందుకు మనం ఇప్పుడు చూసాం, సృష్టిలో చూసాం. ఎలా చూశాడు సృష్టి చేయడానికి ఎంత కష్టపడ్డాడు భగవంతుడు. వచ్చి ఒక్కొక్క తన చేతులతో మనం ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఒక ఇటుకని పేర్చుకుంటూ మనం ఇల్లు కడతాం కదా, ఒక చిన్న ఇల్లుని మనం సృష్టించాలంటే భగవంతుడు మరి ఇంత పెద్ద సృష్టి చేశాడు. ఎలా? తన దృష్టితో సృష్టి చేసేసాడు కృష్ణుడు. ఒక్క దృష్టి సారిస్తే సృష్టి అయిపోయింది. ఆలోచిస్తే చాలు సృష్టి స్టార్ట్ అయిపోవాల్సిందే. భగవంతుడి శక్తి అంతా అంటే ఆయన గోలోక బృందావనంలో కూర్చొని కూడా తలుచుకుంటే చాలన్నమాట. ఆయన శక్తుల మాధ్యంతోనే ఈ యొక్క అసురులు, ఆయనకు ఒక లెక్క, ఈ కంసుడు ఇలాంటివన్నీ, పూతన, బకాసుడు, ఇవన్నీ, ఈ అన్ని అసురులు అందరినీ చంపడానికి కృష్ణుడు స్వయంగా వచ్చి వారితో యుద్ధం చేసి చంపవలసిన అవసరం ఏం లేదు. ఆయన తలుచుకుంటే చాలు, క్షణాల్లో చచ్చిపోతారు వీళ్ళందరూ ఒక లెక్కే కాదు ఆయనకి. కానీ మరి భగవంతుడు స్వయంగా వచ్చి ఎందుకు చంపుతున్నాడంటే భక్తులకు
ఆనందాన్ని ప్రసాదం చేయడానికి. ఎందుకంటే భక్తుల కోరిక, భక్తులు భగవంతుడి యొక్క అద్భుతమైన లీలల్ని దర్శించుకోవాలనుకుంటున్నారు. అలా భక్తులతో ఆదానం ప్రదానం చేయడానికి, ఇంకా ఎలాగైతే ఎప్పుడైతే ఎవరైతే చాలా ప్రియమైన వారు ఉంటారో, అప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు బాగా క్లోజ్ రిలేటివ్, చాలా మీకు సన్నిహితులైన వ్యక్తులు ఎవరైనా బయట నుంచి ఇప్పుడు వస్తున్నారనుకోండి, విదేశాల నుంచో ఎక్కడి నుంచైనా వచ్చారు, ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ వచ్చారనుకోండి, మీరు స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ వెళ్ళినప్పుడు మీరు మామూలుగా ఎవరైనా దూర బంధువు అయితే ఎవరైనా పంపించేయచ్చు, అరే నువ్వు వెళ్ళి తీసుకొని రావాలని మా ఇంటికని, బంధువులు వస్తున్నారని. అది ఎవరైనా చాలా మీకు సన్నిహితం వెళ్ళాలంటే మీరే వెళ్తారు స్వయంగా, స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్కి కానీ వెళ్ళి మరి స్వయంగా మీరు తీసుకొని వస్తారు, అవునా? ఎవరైనా పంపించవచ్చు మీరు. అలాగే మీకు ఎంతో సన్నిహితులు అయితే ఏం చేస్తారంటే మీరు స్వయంగా వాళ్ళకి సేవ చేసుకుంటారు, స్వయంగా మీరు చేయాలనుకుంటారు, మీ దగ్గర ఎంతోమంది పని వాళ్ళు ఉన్నా కానీ. సో అలాగే కృష్ణుడు కూడా భక్తులు ఆయనకు ఎంతో ప్రియమైన వారు. అందుకే భక్తులకు ఆనందాన్ని ప్రసాదం చేయడం కోసం, వారితో ఆదాన ప్రదానం చేయడం కోసం ఇంకా ఎన్నో అద్భుత లీలలు చేస్తే అప్పుడు భక్తులు కూడా ఇంకా వారి ఇంట్రెస్ట్ ఏంటి, ఎప్పుడు భగవంతుడిని చర్చించుకోవాలని. ఇప్పుడు భగవంతుడు ఏ లీలలు చేయకపోతే ఏం చర్చించుకుంటాం మనం చర్చించుకోవడానికి కూడా విషయం కావాలి కదా. అందుకే భగవంతుడు ఏంటంటే మన భక్తులు ఎప్పుడు ఆయన గురించి చర్చించుకోవాలనుకుంటారు కాబట్టి భగవంతుడు కూడా మనము చర్చించుకోవడానికి కూడా ఎన్నో లీలలు చేస్తాడనమాట. ముఖ్యంగా కృష్ణుడు లీలా పురుషోత్తముడు, ఎన్నో లీలలు, ఇన్ని లీలలు ఇంకా మీరు ఏ అవతారంలో చూడరు, అన్ని లీలలు. బాల్యంలోనే ఇన్ని లీలలు చేస్తారు చూడండి. మీరు ఏ అవతారంలో బాల్యంలో ఇన్ని లీలలు చేసినట్టు మీకు కనిపించదు. అది కృష్ణుడు ఒక ప్రత్యేకత అన్నమాట. పుట్టినప్పటి నుంచి, ఆయన పుట్టక ముందర నుంచే లీలలు స్టార్ట్ అయిపోతాయి, చూసారు మీరు. సో పుట్టగానే ఏమేమి లీలలు చేస్తాడో కూడా ఈరోజు ఒకటి చూద్దామంట మనము విస్తృతంగా. సో ముఖ్యమైన కారణం ఏంటంటే మనము ఆ భగవంతుడి యొక్క లీలల్ని చర్చించుకొని మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చని, చర్చించుకుంటూనే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చని. సో ఈరోజు ఒక లీలను విస్తృతంగా చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో నెక్స్ట్ శ్లోకంలో అవి ఇచ్చారు. తోకేన జీవహరణం యదులూకికాయాస్ త్రైమాసికస్య చ పాపదా శకటోపవృత్త యద్రింగతాంతరగతేన దివి స్పృశోర్వా ఉన్మూలనం త్వైతరాతరార్జునయోర్న భావ్యం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు చిన్న శిశువు రూపంలో ఉన్నప్పుడే తోకేన జీవహరణం ఉలూకికాయ, ఇక్కడ ఏమంటున్నారంటే చిన్న ఉలూకికాయ అంటే పెద్ద శరీరం ఉన్న పూతన, 12 మైళ్ళ శరీరం ఉంటుంది, మనం చూస్తాం తర్వాత చచ్చిన తర్వాత. సో అంత పెద్ద శరీరం ఉన్న ఆ రాక్షసిని చిన్న శిశువుగా ఉన్నప్పుడే చంపి పారేశాడు కృష్ణుడు. అలాగే త్రైమాసికస్య చ పద శకటోపవృత్త, 3 మాసాలు ఉన్నప్పుడు ఆ శకటాసురుణ్ణి చంపి పారేశాడు. ఎలా? ఒక్క తన్ను తన్ని. శకటాసురు అంటే ఆ శకటం అంటే అది ఒక కాట్ రూపంలో కాట్ లోపలికి ఆ శరీరం ఆ కాట్ లోపలికి ప్రవేశించి దాక్కుని ఉంటాడు అనమాట ఆ యొక్క అసురుడు, శకటాసురుడు. సో కృష్ణుడికి తెలుసు కదా అన్నీ. సో కృష్ణుడిని ఎప్పుడైతే యశోదమయ్యి అక్కడ ఆమె పనుల్లో కొంచెం వ్యస్తంగా ఉండి బండి ఒక బండి రూపంలో అనమాట, ఆ బండి లోపలికి, ఆ బండి యొక్క బాడీ లోపలికి బండి యొక్క శరీరంలోకి ప్రవేశించి ఉంటాడనమాట దాక్కొని ఈ శకటాసురుడు. ఈ కృష్ణుడిని చంపేద్దాం, ఈ కృష్ణుడిని ఎప్పుడైతే యశోద ఇక్కడ పెడుతుందో ఈ మొత్తం ఈ బండినంతా ఇరిగిపోయి పడిపోయి, అప్పుడు కానీ దానికన్నా ముందే కృష్ణుడే ఒక తన్ను తంతాడు అనమాట. అప్పటికి చిన్న శిశువు, 3 మాసాలు అంతే. అంటే ఆడుకుంటూ ఒకసారి ఇలా తంతే, జస్ట్ ఇలా ఆడుకుంటూ ఇలా తంతే మొత్తం ఆ బండి అంతా శకటాసురుడు అంటే ముక్కలై పడిపోతాడనమాట. సో అది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారంటే యమలార్జున వృక్షాలు. ఇప్పుడు చిన్నప్పుడు కృష్ణుడు పెద్ద యమలార్జున వృక్షాలు, ఎంతో పెద్దగా అంటే ఆకాశాన్ని అందుకునే అంత పెద్దమైన 2 వృక్షాలు ఉంటే వాటిని కృష్ణుడు వాటి రెండిటి మధ్యలోంచి, మనకు తెలిసిందే దామోదరిలో వస్తుంది, కృష్ణుడు ఆ రెండిటి మధ్యలోంచి తన రోకల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ కృష్ణుడు ఆ 2 చెట్ల మధ్యలోంచి అటువైపు వెళ్ళిపోతాడు, ఆ రోకలు అటువైపు ఉంటుంది. కొద్దిగా లాగేసరికి అంత పెద్ద వృక్షాలు మూలాలతో వేర్లతో సహితంగా విరిగి వేచి పడిపోతాయి కిందికి. అందులోంచి 2 నలకుబేరులు, 2కి శాప విమోచనం జరుగుతుంది భగవద్ధామానికి. అంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు మళ్ళీ కుబేరుడి దగ్గరికి. సో మరి ఇంత మహత్కార్యాలు చేసి ఒక
పాకుకుంటూ భగవంతుడు ఇంత పెద్ద పెద్ద లీలలు చేశాడు. 3 మాసాలు ఉన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడే ఇంత పెద్ద లీలలు చేసేసాడు. ఇవన్నీ ఒక భగవంతుడు కృష్ణుడికి తప్ప వేరే ఏ వ్యక్తికి సాధ్యం కాదు. ఒక సాధారణ శిశువుకి అస్సలు సాధ్యం కాదని ఇక్కడ చెప్తున్నారనమాట. మీరే చూడండి, ఎప్పుడైనా చూసారా ఇలా ఒక చిన్న సాధారణ శిశువు ఏదైనా సంభవం చేయడం? కాదు కదా. ఇదన్నమాట భగవంతుడి యొక్క గొప్పతనం. ఎలా అర్థం చేసుకోవడం భగవంతుడు అనే విషయాన్ని. అందుకని ప్రభుపాల ద్వారా రాస్తున్నారనమాట. మనము ఇలా భగవంతుడిని మన మనస్సుతో కల్పితంగా సృష్టించుకోలేము. లేకపోతే న్యూమరికల్ వర్డ్స్ అని రాశారు. న్యూమరికల్ వర్డ్స్ అంటే చాలామంది అనుకుంటున్నారు ఈయనే అవతారం, ఈ భగవంతుడు అని చాలామంది నమ్ముతారు. ఏదో లక్షల మంది నమ్మినంత మాత్రాన వాడు భగవంతుడు అయిపోడు. ఇలా చెప్పారు, హ్యాస్ బికమ్ ఏ ప్రాక్టీస్ ఫర్ ద లెస్ ఇంటెలిజెంట్ క్లాస్ ఆఫ్ మెన్. ఎవరైతే తక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఉంటారో, ఇంకా అంత తెలివి లేదు వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు, అమాయకులైన ప్రజలు ఇలా కొంతమందిని భగవంతుడిగా, వాళ్ళు ఒక మనిషినే భగవంతుడిగా పూజించేస్తారు. అలా పూజించినంత మాత్రాన, 1,00,000 మంది ఒక వ్యక్తిని నమ్మినంత మాత్రాన వాడు భగవంతుడు అయిపోడు అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ రాశారు. సో అలాగని భగవంతుడు అవ్వాలంటే ఏదో తపస్సు, యోగా, ధ్యానం ఇవన్నీ చేసి భగవంతుడు ఎవ్వరు కాలేరు. ఇలా ఇప్పుడు కృష్ణుడు ఏం తపస్య, ఏం యోగం, ఏం ధ్యానం చేశాడని భగవంతుడు అవ్వడానికి? ఆయన స్వయంగా భగవంతుడు స్వయంగా భగవంతుడే ఉంటాడు. అలా ఒకరు భగవంతుడి ఏదో ప్రయత్నం చేసో ఏదో సాధన చేసో భగవంతుడిగా అవ్వలేరు. సో ఈ విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఎన్నో లీలలు ఉన్నాయి. ఇలా దామోదర్ లీల కూడా ఉంది. ఈరోజు నేను కొద్దిగా ఇంకా మనకున్న సమయంలో ఇందులో పూతన వధని మనం కొంచెం చర్చించుకుందామంట. ఉన్న సమయంలో ఎంత వీలైతే అంత. అది కూడా పెద్ద లీలే. ట్రై చేస్తాను నెక్స్ట్ 10 నిమిషాల్లో పూతన వధని చర్చించుకోవడానికి. సో ఇక్కడ మనకి కృష్ణుడు పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత గోకులంలో నందమహారాజు అక్కడికి వెళ్తాడనమాట కంసుడికి ఆ యొక్క ట్యాక్స్ పన్ను కర ఇవ్వడానికి. అలాగే అదే సమయంలో వసుదేవుడిని కూడా కలిసేసి వస్తారనమాట. వాళ్ళిద్దరూ బాగోగుల గురించి అడుక్కుంటారు. దాని తర్వాత ముఖ్యంగా వసుదేవుడు నందమహారాజు బయలుదేరేటప్పుడు చెప్తాడనమాట, ఇక్కడ కంసుడికి తెలిసిపోయింది కృష్ణుడు ఎక్కడో జన్మించాడు అనేసి వెతకడానికి రాక్షసిని పంపించాడు. సో అక్కడ నాకు భయం వేస్తుంది, అక్కడ ఏదో ఆపద రాకూడదు అనేసి. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు వెంటనే వెళ్ళండి అక్కడ, ఎందుకంటే మీ యొక్క అవసరం అక్కడ ఉంది, ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళి మీరు ఉంటేనే మంచిది అనేసి వెంటనే వెళ్ళిపోమని చెప్తారనమాట, జాగ్రత్తగా ఉండమని. సో నందమహారాజు ఆలోచిస్తూ అరే ఏమి ఆపద రాకూడదు నా గోకులంలో, కృష్ణుడికి ఎవరికి ఏమి ఆపద రాకూడదు అనుకుంటూ వారు ఆలోచిస్తూ వెళ్తారనమాట. సో అలా వెళ్తున్నప్పుడు అప్పటికి అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ పూతన రాక్షసి కంసుడు పంపిస్తాడు వెతకమని. సో ఈ పూతన అనే రాక్షసి ఇది ఒక రకమైన జాతి అనమాట. రాక్షసి వీళ్ళు ఏంటంటే వీళ్ళకు యోగ సిద్ధులు ఉంటాయి. ఇంకా వీరు గాల్లో ఎగురుతారనమాట. ఒక స్టిక్, ఒక కట్టె పట్టుకొని గాల్లో ఎగరగలుగుతారనమాట. అలాగే ఒక చీపురుగా నీటి కట్టని పట్టుకొని వాళ్ళు గాల్లో ఎగరగలరు. అంతేకాకుండా వీళ్ళ ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న పిల్లల్ని, కొత్తగా ఇప్పుడే పుట్టిన పిల్లల్ని, చిన్న నవజాత శిశువుల్ని వాళ్ళు చంపేసి వాళ్ళ యొక్క రక్తం తాగడం వీళ్ళ యొక్క అలవాటు అనమాట. ఇది వాళ్ళ సరదా. సో ఇలాంటి రాక్షసు అనమాట పూతన. సో ఈ పూతనని కంసుడు చెప్తాడనమాట, వెతికి కృష్ణుడిని చంపమని. అవునండి, బకాసురుడి యొక్క సిస్టర్. సో దాని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పూతన ఒక మంచి, ఆమెకి యోగ సిద్ధులు ఉన్నాయి కాబట్టి ఒక మంచి ఎంతో అద్భుతమైన రూపాన్ని ధరించి, సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి గోకులంలోకి ప్రవేశిస్తుంది. ఎంత సౌందర్యంగా కనిపిస్తుందంటే, ఎంత బాగా అలంకరించుకుంటుంది ఎన్నో రకరకాల ఆభూషణాలతో. ఆమెను చూసి ఆమె లక్ష్మీదేవి ఏమో అనుకుంటారు కొంతమంది ఈమె ఏదో అప్సరా ఉంటుంది, స్వర్గం నుంచి వచ్చింది అనుకుంటారు. కొంతమంది ఏమో ఇంద్రుడి యొక్క భార్య సచి ఏమో అనుకుంటారు. అలా ఒక్కొక్కరు ఆ వజవాసులందరూ మనుషులు, అంటే గోపికలు కానీ లేకపోతే వేరే వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యచకితం అయిపోతారంట ఆ సౌందర్యాన్ని చూసి. సో ఆమెను ఎవ్వరూ ఏమీ ఆయనకి అడగరు, ఆమెను చూస్తూ ఉండిపోతారు అలా, అంతే ఆమెను చూస్తే. అప్పుడు ఆమె అలాగే మెల్లిగా గోకులంలో రావడమే కాకుండా నందభవనంలోకి ప్రవేశిస్తుంది. ఆమెను ఎవ్వరూ ఆపరు. ఏమో ఏ దేవత వచ్చిందనుకుంటారు. కొంతమంది అనుకుంటారు లక్ష్మీదేవి వచ్చినట్టుంది, ఇక్కడ నందభవనంలో నారాయణుడు ఉంటాడు కదా, ఆయన్ని దర్శించుకోవడానికంటే నారాయణుని పూజిస్తారు నందమహారాజు. సో నారాయణ ఆరాధ్య దేవతగా
అందుకే నారాయణను దర్శించుకోవడానికి వచ్చిందేమో ఆయన భర్తని అనుకుంటారు. ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. ఆ గదిలో ఎక్కడైతే కృష్ణుడు పడుకొని ఉన్నాడో డైరెక్ట్గా ఆ గదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ రోహిణి మాత ఇంకా యశోదామాత కూడా ఉంటారు. వారు కూడా ఏమీ అనరు. ఏమో ఈమె లక్ష్మీదేవి ఏమో వచ్చింది, ఆమె మన కృష్ణుడికి తన కృప ప్రసాదించడానికి వచ్చినట్టుంది, ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినట్టుంది అనుకుంటారు. అప్పుడు ఆ పూతన ఆ రూపంలో వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి చూస్తుంది కృష్ణుడిని. ఆ కృష్ణుడిని చూడగానే ఆమెకు అర్థమవుతుంది ఈ సాధారణ బాలుడు కాదు అని. కానీ అర్థం చేసుకోలేకపోతుంది. ఇంకా నేను చంపగలను అనుకుంటుంది. ఎలాగైతే ఒక అగ్గి బూడిద చేత కప్పి ఉంటుందో, మీరు ఎప్పుడైనా చూసారా? మనం కట్టె పొయ్యి ఉంటుంది, లేదా కట్టెతో మంట ఉంటుంది. ఆ కట్టె పైన ఒక్కొక్కసారి కాలిపోయిన తర్వాత బూడిద పైన ఉంటుంది, కానీ లోపల ఇంకా మంట ఉంటుంది. కట్టె కూడా ఇంకా కాలుతుంది, మంట ఉంది లోపల, కానీ మనకు కనిపించదు. మీరు ఉప్పు నూదారనుకోండి, ఆ బూడిద వెళ్ళిపోయి మంట బయటకు వస్తుంది. అలాగే కృష్ణుడు అంట ఇక్కడ ఆమెకు కనిపించట్లేదు. బయట ఒక అగ్గి ఎలాగైతే బూడిదతో కప్పి ఉంటుందో అలా ఉన్నాడంటే కృష్ణుడు అక్కడ. సో అలాంటి కృష్ణుడిని ఆమె ఇప్పుడు చంపుదామనే ఉద్దేశంతోనే మీకు తెలిసిందే ఆమె స్థానాలకు ఎంతో కాలకూట విషాన్ని, ఎంతో పవర్ఫుల్ అనమాట, అలాంటి విషయాన్ని రాసుకొని వస్తుందన్నమాట. అంటే కృష్ణుడికి పాలతో పాటు ఆ విషయాన్ని ఇచ్చి చంపేద్దామనేసి ఆ ఉద్దేశంతో. సో అలా ఆమె అక్కడికి వచ్చేసి పూతన కృష్ణుడిని తీసుకుంటుంది తన ఒళ్ళోకి పాలు పట్టడానికి. తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఆచార్యులు వర్ణిస్తున్నారంటే, అంటే ఇక్కడ భాగవతంలో వర్ణించారు, మనకి 10వ స్కందంలో ఏమని వర్ణించారంటే, అలాంటి పూతన ఎలాగైతే ఒక వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోకుండా తాడనుకొని పాముని తీసుకొని ఒళ్ళో పెట్టుకుంటాడో అలాంటి పని చేసింది పూతన అని. అలాగే పూతన ఎలా కనిపిస్తుంది, ఎలాంటి మనిషి అంటే, ఆమె బయట నుంచి ఎంతో సౌందర్యవంతమైన రూపాన్ని ధరించిన లోపల ఆమె హృదయం మాత్రం ఎంతో కఠోరమైనది. ఎంత కఠోరమైనది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న పిల్లలు, అంతే చిన్న శిశువుల్ని ఆమె చంపడంలో ఆమె ఆనందాన్ని గ్రహిస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి హృదయం ఆమెది. అంత క్రూరమైన కఠోరమైన హృదయం కలిగిన స్త్రీ అన్నమాట పూతన. సో ఆ రాక్షసి చెప్పాలంటే, ఆ రాక్షసి ఎలా అంటే బయటికి మనకి ఎంతో బాగా కనిపిస్తుంది. ఎలాగంటే ఒక చాకు లేకపోతే ఒక స్వోర్డ్, చాకు పైన ఎంతో మంచి సాఫ్ట్గా ఉన్న ఒక బట్టను కప్పేశారనుకోండి, చూడ్డానికి ఎంతో సాఫ్ట్గా ఉండొచ్చు, కానీ లోపల ఉన్న చాకు అనమాట. గట్టిగా అంటే తగిలితే మీకు చేకోసుకుంటుంది. అలా పూతన అనమాట. సో ఇప్పుడు ఈ పూతన వచ్చి అలా కృష్ణుని తీసుకొని పాలు తాగిమించడానికి అని తీసుకుంటే కృష్ణుడు వెంటనే కళ్ళు మూసుకుంటాడంట. ఆ పూతన కృష్ణుడిని ఒళ్ళోకి తీసుకొని కళ్ళు మూసుకుంటాడంట. మరి కృష్ణుడు కళ్ళు ఎందుకు మూసుకున్నాడు అనే దానికి మన ఆచార్యులు 6, అట్లీస్ట్ నాకు 6 దొరికే, ఇంకా ఉండొచ్చు. ప్రభుపాల్ వారు ఇక్కడ 2 ఇచ్చారు. ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు, ఆయన కూడా తాత్పర్యంలో, ఆయన టీకాలో భాష్యంలో ఇంకో 4 ఇచ్చారు. అవి చూద్దామంట. 6 కారణాలు ఎందుకు కృష్ణుడు ఆ పూతన రాగానే ఆమె కృష్ణుడిని తీసుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు పూతన రాగానే కళ్ళు మూసుకున్నాడు ఆమె? 1, కృష్ణుడు ఇప్పుడు ఒక చిన్న శిశువు రూపంలో ఉన్నాడు, ఆయన లీల చేస్తున్నాడు. అవునా? ఆయన లీల చేస్తున్నాడు ఒక శిశువు రూపంలో. ఒక శిశువు ఎలాగైతే కళ్ళు మూసుకుంటుందో భయపడి, అలాగా ఒక లీల అనుసారంగా. ఇంకొకటి వచ్చేసి ఒక రకమైన, ఇప్పుడు కృష్ణుడు కూడా ఒక రకమైన సందిగ్ధంలో పడిపోయాడంట, సంశయంలో. ఏం సంశయం అంటే పర్ప్లెక్సిటీ. ఆ సంశయం ఏంటంటే, ఇప్పుడు ఈమెమో మాతృత్వం ప్రదర్శించుకుంటూ ఇక్కడ వచ్చింది, కానీ ఈమెకు మాతృత్వం అంటేనే తెలియదు. ఒక మాత రూపం వేసుకొని వచ్చింది నా దగ్గరికి, కానీ ఇప్పుడు ఆమె మాత్రం అసలుగా ఆమెకి ఏ మాతృత్వం ప్రదర్శించాలనే ఉద్దేశం లేదు ఆమెకి. నాకు నిజంగా పాలు పట్టాలనే ఉద్దేశం ఆమెకు లేదు. ఇదంతా ఒక నాటకం చేస్తుంది బయట నుంచి. కానీ ఇప్పుడు ఆమె అంటే ఇప్పుడు పాలు పడుతుంది ఎలాగో నాకు, కాబట్టి నాకు పాలు పట్టిందంటే నేను ఏదో ఒకటి ఆమెకి ఇప్పుడు ఒక వరాన్ని ఇవ్వాల్సిందే. ఇలాంటి ఆమెకి ఇప్పుడు వరం ఇవ్వాలా అన్నట్టుగా, ఎలా ఇవ్వాలి ఇప్పుడు ఈమెకు వరం అనే విధాన్ని కూడా ఆలోచిస్తూ సందిగ్ధంలో, సంశయంలో పడ్డారంట కృష్ణుడు. అందుకని కళ్ళు మూసుకున్నాడంట అరే అని. ఇంకొకటి వచ్చేసి, ఈ పూతన ఇంత క్రూరమైన రాక్షసిని, దీని ముఖం చూడడమే అమంగళం, ఇనాస్పీషియస్, అశుభం అనేసి కళ్ళు మూసేసుకున్నాడంట. ఇది 3వ కారణం.
ఇంకో కారణం వచ్చేసి ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ జరిగే కార్యక్రమం ఏంటంటే పూతన వధ. సో ఈమెను వధించే ఆ సమయాన్ని, ఆ వధించడంలో ఇప్పుడు కృష్ణుడి యొక్క దృష్టి దేని మీదైనా పడిందంటే అది శుద్ధమైపోతుంది, మంగళదాయకమైపోతుంది. సో ఇలాంటి కార్యం ఈమె చేసే ఇలాంటి కార్యము ఇప్పుడు నేను ఆ పూతను వధించాలి కనుక ఈ కార్యాన్ని మంగళమయం చేయకూడదు నా దృష్టి ద్వారా అనేసి కళ్ళు మూసుకున్నాడంట. అలాగే ఇప్పుడు మరి కృష్ణుడు నేను వచ్చాను ఇక్కడ అసురుల్ని, ఇలాంటి రాక్షసుల్ని, ఇంకా ఇలాంటి వారిని సంహరించడానికే, కానీ మరి ఫస్ట్ బోనియే మరి ఒక స్త్రీతో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు స్త్రీ రూపంలో వచ్చింది రాక్షసి. సో మరి అలా కొంచెం ఏమంటాం, ఇలా స్త్రీని చంపవలసి వస్తుంది నాకు, ఫస్టే స్త్రీ రాక్షసినే చంపవలసి వస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు ఆమె మాత రూపంలో వచ్చింది, కానీ ఈ స్త్రీని నేను చంపవలసి వస్తుంది అనే ఒక రకమైన సిగ్గుతో కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడంట. ఇంకో కారణం వచ్చేసి ఇప్పుడు ఈమె చచ్చిపోతుంది, ఈమె చావుని, ఇదొక రాక్షసి చావుని చూడడం నాకు ఇష్టం లేదు, అది అలాంటి చూసే అవసరం లేదన్నట్టుగా, అదొక అశుభం కార్యం అన్నట్టుగా కళ్ళు మూసుకున్నాడంట. సో ఇలా కృష్ణుడు కళ్ళు మూసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడు చేసే ప్రతి కార్యానికి ఒక కళ్ళు మూసుకోవడానికే ఇన్ని కారణాలు ఉంటే ఇంకా ఎన్నో ఉండొచ్చు. సో భగవంతుడు చేసే ప్రతి కార్యానికి ఒక్క కారణం కాదు, అనేక కారణాలు ఉండొచ్చు. మనకు కొన్ని మాత్రం ఈ భాగవతం ద్వారా, మన గురువుల ద్వారా, గురు పరంపర ద్వారా అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా కారణాలు మనం అర్థం చేసుకోలేము, మనకు తెలియదు. భగవంతుడి కృప, గురువుల కృప, భాగవతం కృప ఉంటే కొన్ని అర్థం చేసుకోగలం అలా. సో అలా అనమాట. అందుకే భగవంతుడి విషయాల్ని ఎప్పుడు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. కొన్ని విషయాలే, ఆయన లీలలు కూడా కొంత మటుకు, ఎంత మటుకు మన భగవంతుడి కృప ఉంటే అంతవరకు మనం అర్థం చేసుకోగలం అనమాట. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారు. దీని తర్వాత ఇప్పుడు మరి కృష్ణుడు ఏం చేస్తాడో తెలిసిందే. సో ఆమె పాలు తాగుతున్నప్పుడే ఆమె పాల ద్వారానే ఆమె యొక్క ప్రాణాలని కూడా హరించేస్తాడు కృష్ణుడు. ఆమెకు ఆ ప్రాణాలని తీసేటప్పుడు ఆమెకి ఎంతో ఇంకా విలువలివాడిపోతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు తీసేసి పడేద్దాం అనుకుంటుంది, కానీ కృష్ణుడు ఇప్పుడు గట్టిగా పట్టుకుంటాడు పూతని. సో కృష్ణుడిని వదిలించలేకపోతుంది. సో ఆమె ఇంకేం చేయాలనేసి అక్కడ ఆమెకి ఇంకా ఆ రూమ్లో కూడా ఉండలేకపోతుంది. వెంటనే అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. ఆ యొక్క మొత్తం బృందావనం అవుట్స్కట్స్లో పరిసరాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కంసుని యొక్క వనం ఉంటుంది. ఆ కంసుని వనంలో వెళ్ళి ఇంకా అప్పుడు ఆ యొక్క సౌందర్యవంతమైన రూపాన్ని కూడా ఆమె దాచుకోలేకపోతుంది. పెద్ద రాక్షసిలా అయి మృతి చెందుతుంది అనమాట. దాని అసలు రూపంలో ధరించి మొత్తం 12 మైళ్ళు 6 కురశాల రూపం అనమాట ఇక్కడ రాశారు. ధరించి ఆ కంసుని వనంలో పడుతుందంట. అక్కడ ఎవ్వరు మనుషులు, మన బ్రజభాషలు ఎవ్వరు చనిపోరేలంట. కొన్ని ఆ కంసుని వనం మాత్రం కొంచెం ధ్వంసమైందంటగా రాశారు. అంత పెద్ద రాక్షసి, 12 మైళ్ళు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఉంటుంది రాక్షసి. అప్పుడే ఈ శబ్దం విని అందరు అక్కడికి పరిగెత్తెళ్ళారు. యశోదమయ్యి, రోహిణి మాతతో అందరు గోపికలు, బ్రజభాసులు అందరూ చూసి ఆశ్చర్యచకితులైపోయారు. ఇంత పెద్ద రాక్షస. మరి కృష్ణుడి గురించి వెతుకుతుంటే కృష్ణుడు అక్కడ ఆమె పైన ఆడుకుంటున్నాడు అలాగే. సో వెంటనే కృష్ణుడిని తీసుకొని వచ్చేశారు. ఆ చనిపోయింది రాక్షసి. దాని తర్వాత వెంటనే ఆ కృష్ణుడికి ఏ రకమైన అశుభం జరగకూడదు అనేసి ఏం చేస్తారంటే, వెంటనే గోపుచ్చం ఉంటుంది, అంటే గోపుచ్చం, ఇక్కడ గోపుచ్చం అని రాశారు. గోపుచ్చం అంటే గోపుచ్చ భ్రమణాదిభి, భ్రమణ చేశారు గోపుచ్చంతో. అంటే గోపుచ్చం అంటే తోక, ఆవు యొక్క వెనక తోక ఉంటుంది కదా లాస్ట్, ఆ తోకతో, ఆవు యొక్క తోకతో ఇలా ఒక పద్ధతి ఉందన్నమాట. దాని ద్వారా మీరు సురక్షాన్ని అంటే శుద్ధపరచవచ్చు, సురక్షతాన్ని ఇవ్వచ్చు అనమాట, ప్రొటెక్షన్. ఒక చిన్న బాలుడికి, శిశువుకి రక్షణ కలిగించవచ్చు అంట గోపుచ్చంతో. అదొక సైన్స్, మనకి ఇప్పుడు తెలియదు అది, కానీ అప్పట్లో వాళ్ళకి తెలుసు. ఎలా అన్ని రకాల కఠిన పరిస్థితులు లేకపోతే డేంజర్స్తో, ఎన్నో డేంజర్ నుంచి రక్షించడానికి ఇలా గోపుచ్చంతో వాళ్ళు చేస్తారనమాట. ఒక రకమైన బయట నుంచే శిశువుకి ఇలా అన్ని సైడ్లోంచి ఆ గోపుచ్చంతో రక్షణ కవచాన్ని ఇస్తారనమాట. ఒక రకంగా దుస్థితి నుంచి అలా.
థ్యాంక్ యూ. ఇంకొకటి వచ్చేసి దాని తర్వాత ఏం చేశారంటే గోమూత్రంతో స్నానం చేయించారంట. గోమూత్రంతో స్నానం. గోమూత్రేణ స్నాపయిత్వా పునర్గోరజసార్భకం. గోమూత్రంతో స్నానం చేపించి గోధూళి, ఏదైతే గోధూళి అంటే ఎక్కడైతే గోవులు వారి యొక్క పాదాలతో ధూళిని లేపుతాయో ఆ ధూళి అది కూడా చల్లారంట. సో ఇవన్నీ వీటన్నిటి ద్వారా ఏంటంటే రక్షణ కలుగుతుందంట. ఇంకా ఏమైనా అశుభాలు, ఇంకా ఎలాంటివైనా దోషాలు, ఇలాంటి రాక్షసుల యొక్క ప్రభావాలు ఇవన్నీ ఉంటే అన్నీ వెళ్ళిపోతాయంట పిల్లలకి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని ఎన్నో రకరకాల ఇలాంటి ఉన్నాయి కదా, పూతన లాంటి ఇంకా కొన్ని రాక్షసులు ఇంకా కొన్ని అటాక్ చేస్తాయంట. సో వాటన్నిటి నుంచి రక్షణ కల్పించడానికి. అలాగే దాని తర్వాత గోబర్ మన కౌడంగ్, ఆవు పేడ నుంచి వారు తిలకం, మనం ఎలా అయితే తిలకం పెట్టుకుంటే ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, నారాయణ నమః, అలా 12 భాగాల్లో కృష్ణుడికి కూడా 12 భాగాల్లో మన గోబర్ అది ఆవు పేడ నుంచి తిలకాన్ని పెట్టారంట కృష్ణుడికి. దాని తర్వాత ఆచమన చేశారు. ఆచమన మనం చేస్తాం కదా, ఎలాగైతే ఆచమన చేసుకుంటా అలా ఆచమన చేసుకొని ఇంకొకటి అంగన్యాస కరన్యాస అనే మంత్రాలని జపించి కృష్ణుడికి అన్ని వైపుల నుంచి, అంటే పైనుంచి కింద నుంచి సైడ్స్ నుంచి భూమి మీద నుంచి వెనక నుంచి భగవంతుడి యొక్క వివిధ నామాల్ని జపిస్తూ ఆ మంత్రాలని జపించారనమాట. అంటే అన్ని సైడ్ల నుంచి భగవంతుడు కృష్ణుడికి రక్షించాలి అని. సో ఇవన్నీ అప్పుడు స్త్రీలు, అక్కడ ఉన్న గోపికలు, వ్రజవాసులు చేశారు. అంటే ప్రభుపాల ద్వారా రాస్తున్నారు చూడండి, అప్పట్లో ఒక సాధారణ స్త్రీకి ఇంట్లో ఉండే అందరు సాధారణ స్త్రీలు, వాళ్ళని పెద్ద వేద పండితులు కాదు, వాళ్ళు సాధారణ స్త్రీలు గోపికలు, వారికి కూడా ఇన్ని మంత్రాలు ఇవన్నీ తెలుసు. ఎలా ఒక చిన్న పాపను రక్షణ కవచం ఏర్పరచాలి, శుద్ధపరచాలి, ఈ యొక్క రాక్షసి ఇంకా ఇలాంటి భూత ప్రేతాల నుంచి రక్షించాలి, అవన్నీ వారికి తెలుసు అనమాట. అందులో ముఖ్యమైన భాగం అంట ఇప్పుడు మనం చూసాం కదా, అంటే ఆవు యొక్క ధూళి, ఆవు యొక్క మూత్రం, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క పుచ్చం, టేల్ ఎంత ఒక చిన్న పాపకు కూడా రక్షణ ఇవ్వగలుగుతుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అందుకనే ప్రభుపాల ద్వారా రాశారు, మనము ఎందుకు ఆవుల్ని రక్షించాలి అంటే ఆవుల వల్ల ఎంతో లాభం ఉంది. మనం వాటిని రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి, మనిషి జాతిని రక్షిస్తాయి. సో అందుకనే ఆవుల్ని రక్షించాలి. ఇప్పుడు ఈ యొక్క సైన్స్, ఈ యొక్క విజ్ఞానం అనేది మనం కోల్పోయాము. అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు స్త్రీలకి ఎవరికి తెలియదు ఇలా మనం ఒక చిన్న పాపకి రక్షణ కవచాన్ని ఏర్పరచాలి, ఆ రక్షణని ఇవ్వాలి ఆవు యొక్క వివిధ పదార్థాలతో. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నందమహారాజు అక్కడి నుంచి తిరిగి వస్తాడు. నందమహారాజు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చూస్తున్నాడు బయట, ఇంత పెద్ద రాక్షసి ఎవరు ఇది, అసలు మేము వచ్చింది బృందావనంకైనా ఎక్కడైనా వేరే దగ్గరకు వచ్చామా? తర్వాత చూసుకుంటే బృందావనంకే వచ్చారు. వెంటనే కనుక్కుంటాడు నందమహారాజు, అసలు ఎలా రాక్షసి దూరింది మా ఇంటికి, ఎలా జరిగింది, ఎవరు చూడలేదా, ఎవరు ఎందుకు ఆపలేదు, అది ఇది అని అనుకుంటాడు. కానీ వెంటనే ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ ఆ రాక్షసి మళ్ళీ జీవితం వచ్చేస్తే మళ్ళీ జీవించితే కష్టము, ఇప్పుడు చచ్చిపోయినట్టుంది, మళ్ళీ జీవించకూడదు అంటే ఒక భయంగా అనమాట. మళ్ళీ ప్రాణం వచ్చేస్తే మళ్ళీ ఉత్పాదం సృష్టించవచ్చు అనేసి వెంటనే ఆదేశాన్ని ఇస్తారు. అక్కడ కొంతమంది ఆ యొక్క పూతన శరీరాన్ని ముక్కలు చేసేస్తారనమాట. ఇదంటే ఒక పద్ధతి అనమాట ఇలా, ఎందుకంటే మళ్ళీ ప్రాణం వచ్చేస్తే కష్టమని, ఇలా ప్రాణం రాకుండా ఉండడానికి ఆ శరీరాన్ని ముక్కలు చేసేసి దాని తర్వాత తగలబెట్టేశారంట. అలా పూతన శరీరాన్ని, మృతదేహాన్ని తగలబెట్టినప్పుడు ఎంతో మంచి సువాసన మైళ్ళ దూరం వరకు వచ్చిందంట. ఈ బృందావనంలో అందరికీ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మంచి సువాసన, ఎక్కడి నుంచి వస్తుంది, స్వర్గం నుంచి వస్తుందా అని అనుకున్నారంట. తర్వాత వెళ్ళి చూస్తే పూతన దేహం నుంచి వస్తుందన్నమాట. ఎಲ್ಲಿకి వస్తుందండి? రాక్షసి దేహం నుంచి ఎలా అంత సుగంధితమైన వాసన వస్తుందంటే, అది కృష్ణుడు ఆమెను స్పర్శించాడు కనుక. కృష్ణుడి స్పర్శతో ఆమె దేహం అంతా శుద్ధమైపోయింది. అది గొప్పతనం, కృష్ణుడి యొక్క స్పర్శ, దృష్టి ఒక గొప్పతనం. సో మరి భగవంతుడు ఎవరిని వధించినా, ఆ రాక్షసుల్ని, అసురుల్ని స్వయంగా వధించాడు, అందరికీ ఏదో రకమైన మోక్షం అనేది కలుగుతుంది. మనం చూస్తాము, కొంతమందికి సాయుధ్యముక్తి, ఆ బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోతారు, కొంతమందికి వైకుంఠ ప్రాప్తి లేకపోతే గోలోక విందావన ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే ఇక్కడ పూతనకు కూడా
నెక్స్ట్ ఆమెకి ఏం జరిగింది, ఎలాంటి ముక్తి లభించింది. ఎలాంటి ముక్తి లభించిందంటే ఆమెకి ధాత్రి, ఒక ఆల్మోస్ట్ ఆమెకు ఒక తల్లి సమానమైన స్థానాన్ని భగవంతుడు ఇస్తాడు ఆ ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఆమె ధాత్రిగా ఆమెకి స్థానం లభిస్తుంది, ముక్తి లభించడం కాకుండా. ఎందుకంటే ఆమె అలా మాతృత్వంతో పాలు ఇవ్వడానికి వచ్చి ఆ లీల చేసింది కదా. ఆ విధంగా కృష్ణుడు ఆమెను కూడా, ఆమెలో కూడా తల్లిని చూశాడనమాట. ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం. అంటే ఇప్పుడు చెప్తున్నారన్నమాట ఇక్కడ మనకు ఆచార్యులు, ఇంకా మనకి తర్వాత కూడా వస్తుంది భాగవతంలో ఈ విషయము. భగవంతుడు ఎంత కృపామయుడు. ఒక రాక్షసి చంపాలని వచ్చిన ఉద్దేశంతో వచ్చిన అలాంటి రాక్షసికి కూడా ఆమెలో కూడా మాతృత్వాన్ని చూసి ఆమెకు కూడా మాతృ సమానమైన స్థానాన్ని ఆ యొక్క తన యొక్క లోకంలో ఇచ్చాడు కృష్ణుడు వరాన్ని. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరి భక్తులకు ఏమిస్తాడు కృష్ణుడు? ఒక రాక్షసికి ఇంత గొప్ప వరాన్ని, ఇంత గొప్ప మోక్షాన్ని ప్రసాదించిన కృష్ణుడు మరి మనమే అంటే ఎవరైనా ఒక భక్తులు ప్రేమతో శుద్ధంగా ఒకవేళ భగవంతుడికి ఆరాధన పూజ చేసుకుని భక్తి చేసుకుంటే మరి భగవంతుడు ఏమిస్తాడు? తనను తానే ఇచ్చేసుకుంటాడు. అందుకే కృష్ణుడు అంటాడు, ఈ వ్రజవాసులకి, గోపికలకు, వీళ్ళందరూ నాకు ఎంత ప్రియులు అంటే, ఎందుకంటే వాళ్ళ మొత్తం సర్వస్వమే ఇచ్చేస్తారు భగవంతుడి కృష్ణుడి కోసం, సేవ కోసం ప్రేమించారు కనుక. నన్నే ఇచ్చినా, నేను ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం ఎప్పుడు నేను తీర్చుకోలేను అంటాడు కృష్ణుడు. అందుకే కృష్ణుడికి ఎంతో ప్రియమైన వారనమాట వ్రజవాసులు. సో ఇక్కడ అదే చూస్తున్నాం మనము. అందుకనే మనకి ఎవరైనా కృష్ణుడిని భక్తి చేసుకుంటే తప్పకుండా వారికి, ఒక రాక్షసుడికే రాక్షసికి ఇలాంటి మోక్షం లభిస్తే మరి తప్పకుండా భగవంతుడి భక్తులకి మంచి భగవంతుడి యొక్క లోకంలో ప్రాప్తి, ఇంకా భగవంతుడి యొక్క ప్రేమకి తప్పకుండా అనుగ్రహులు కాగలరు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని మనము ఇది మనకు ఎంతో ప్రేరణాదాయకం అన్నమాట. సో మరి మనం కూడా ఇలా భగవంతుడికి ఈ జన్మాష్టమి కనుక మన యొక్క భక్తిని, సేవను, ఇంకా ప్రేమను మనము ఇంకా ఎంతో శుద్ధంగా భక్తి చేసుకోవాలని మనము ప్రార్థన చేసుకోవాలి, కోరుకోవాలి భగవంతుడిని. మన యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడి ప్రేమని పొందడం. సో అదే ధ్యానంతో మనం ఈ 4 రోజులు కృష్ణుడి లీలని చేసుకుందామంట. సో రేపు ఇంకొక లీల గురించి చర్చించుకుందాము. రేపు ఏ శ్లోకంలో ఏ లీల వస్తే ఆ లీల గురించి మనం చర్చించుకుందామంట. అలాగే నెక్స్ట్ 3 days, రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి కూడా కృష్ణుడి లీలలు చూద్దామంట. ఎందుకంటే శ్లోకాలు కూడా అలాగే ఉన్నాయి, కృష్ణుడి లీలలే ఉన్నాయి. చూసారా, అలాగే అరేంజ్ చేశారు భగవంతుడు. సో మనము ఇక్కడ ఈరోజు ఒక విషయాన్ని, చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీకృష్ణ భగవానికి జై. श्रीमद् भागवतम की जय. शिल प्रभुपाद की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौ सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.